మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, ఈ డ్రగ్స్ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. షిప్లో 25,000 కిలోల అంటే డ్రైడ్ ఈస్ట్ వచ్చింది. దాంట్లో డ్రగ్స్ వచ్చినాయని చెప్పి సిబిఐ తనిఖీలు చేసిన పరిస్థితి చూసాం. రాజకీయంగా కూడా ఈ డ్రగ్స్ వ్యవహారం ప్రస్తుతం దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి మేడం, మీకున్న అనుమానం ఏంటి? ఎలా చెప్తారు దీన్ని? సార్, ముఖ్యంగా మీరన్న డ్రై ఈస్ట్ అంటే ఆక్వా ప్రోడక్ట్స్ సంబంధించి చేపల ఫుడ్ అండి. సో సంజ ఆక్వా ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి చేపల ఫుడ్ని బ్రెజిల్ నుంచి ఇక్కడికి దిగుమతి అవుతుంది. సో ఇక్కడ మనకుండే అనుమానాలు ఏంటంటే, ఒక వ్యక్తి తను తప్పు చేసేటప్పుడు తన పేరుతో ఎప్పుడు తప్పు చేయడు అనేది మీరు ఒకటి బలంగా నమ్మండి. ఎందుకంటే నేను ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాను అనుకోండి, అది నా పేరుతోనే కొనుక్కుంటా. అదే ఒక ఎమ్మెల్యే కొనుక్కున్నాడు అనుకోండి, వాళ్ళ బినామీల పేరుతో, అంటే డ్రైవర్ల చుట్టాల పేరుతో, డ్రైవర్ల బామ్మర్దుల పేరుతో, డ్రైవర్ల తమ్ముళ్ళ పేర్లతో కొనుక్కుంటారు. అంటే ఏ వ్యక్తి తప్పు తన పేరుతో తాను ఎప్పటికీ చేయడు. ఒకవేళ దొరికితే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి పక్కవాడి పేరుతో పెట్టేస్తారు. రిస్క్ లేకుండా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. రిస్క్ ఉంటే ఆ రిస్క్ పక్కోడి మీద, అంటే పక్కోడి నెత్తనే పోతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో సంజ ఆక్వా ప్రొడక్ట్స్ అనే వాళ్ళు అంత బల్క్ ఆఫ్ ఐటమ్ కొనే అంత కెపాసిటీ వాళ్ళకు ఉందా? ఆ డబ్బులు ఎవరిచ్చారు? ఎవరి పేరుతో కొన్నారు? ఎందుకు వీళ్ళ మధ్యలో వాడారు? ఇప్పుడు దస్తగిరి చంపాడు అని వివేకానంద రెడ్డి గారి కేసులో చూస్తే దస్తగిరికి ఏం అవసరం అండి? ఎవరు పేమెంట్ ఇచ్చి దస్తగిరితో చేపించారని తవ్వితే వెలుగులోకి వచ్చిన విషయాలు మనం చూసాం కదా, నివ్వెరపోయే నిజాలు. సో అదే రకంగా సంజ ఆక్వా ప్రొడక్ట్స్ వారు బ్రెజిల్ నుంచి కొంత సరుకుని దిగుమతి నిమిత్తం అక్కడ ఇన్వాయిస్ వాళ్ళకి తెలిసే వచ్చిందా, తెలియకుండా వచ్చిందా? ఏం జరుగుతుంది మేడం? ఏం జరిగి ఉండొచ్చు? అది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుందండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, సంజయ్ ఆక్వా వాళ్ళకి అంత కెపాసిటీ లేదు. అన్ని లక్షల కోట్ల అమౌంట్ తో కొన్నటువంటి డ్రగ్ వాళ్ళకి ఉపయోగపడేది కాదు. అది చేపల ఫుడ్ కాదు. సరే, వాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకొని చేశారు అంటే అలా దొరికిపోయేలాగా ఎవరు చేస్తారండి? చేయరు కదా. ఎవరో పెద్ద తలకాయలు ఉంటాయి, పేద తలకాయల్ని బలి చేస్తారు. అదే కదా మనం నేర్చుకున్న సిద్ధాంతం. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటేనండి, మీరు గమనిస్తే సూర్య సినిమాలో, అంటే సింగం సినిమాలో సూర్య ఒక ఇలాగే ఇదే సీన్ అండి. అంటే నాకు తెలిసి కొన్ని సీన్లు ఇక్కడవి చూసి సినిమాలో పెడతారా, సినిమాలోవి చూసి ఇక్కడ జరుగుతాయా, మరి మనం డౌట్ పడాల్సిందే. ఎందుకంటే సేమ్ ఇలాగే ఇంటర్పోల్ ఆఫీసర్లు, ఇదే రకంగా మఫ్తీలో వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్, సముద్రం నడి ఒడ్డున, అది కూడా సేమ్ వైజాగ్ కాకినాడ పోర్ట్ లాంటిది, అక్కడ ఇంత డ్రగ్స్ ఎక్కడికి ఎగుమతి అవుతున్నాయి, ఎవరు ఇక్కడికి దిగుమతి చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇప్పుడు మీరు గమనిస్తే బ్రెజిల్ ఏ రాష్ట్రానికి సరుకు అమ్మదండి, దేశానికి అమ్ముతుంది. అంటే బ్రెజిల్ కి భారతదేశానికి సరుకు అమ్మడానికి ఎవరిచ్చారు పర్మిషన్? సో అదే రకంగా బ్రెజిల్ కి భారతదేశం, అంటే ఏదో ఒక దేశం అకౌంట్ లోంచి డబ్బులు వెళ్ళాలి. మరి భారతదేశం అయితే అకౌంట్ లోంచి డబ్బులు కొట్టదు. ఎందుకంటే డ్రగ్స్ వల్ల భారతదేశం నష్టపోతుంది కాబట్టి మన నరేంద్ర మోడీజీ ఒప్పుకోరు. ఇదంతా మన ట్రాన్సాక్షన్ కాదు. మరి ఏ దేశం నుంచి వెళ్ళాయి? లండన్ వెళ్ళుండొచ్చేమో. లండన్ లో ఈ మధ్య కాలంలోనండి సిబిఐ పర్మిషన్ తీసుకొని 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి తన బిడ్డల్ని చూడడానికి వెళ్ళాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనంటే ఆయన పిల్లల్ని చూశాడు. మళ్ళీ విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్ళారండి? ఆయన ఎవరిని చూడడానికి వెళ్ళారు మాకైతే తెలియదండి. అదే రకంగా అక్కడ హరీష్ సాల్వే గారికి అనుకుంటా 3వ వివాహం జరుగుతుంది, అక్కడ కూడా అటెండ్ అయ్యానని కొన్ని ఫొటోస్ వచ్చినాయి, పిల్లల్ని చూసిన ఫొటోస్ వచ్చినాయి. కానీ ఆయన ఒక ప్రత్యేక దీవిలో ఉండే బ్యాంకర్లని కలిశారు, A1 A2 కలిసి అనే విషయాన్ని అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు చాలా విలువైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. బ్యాంకర్లను ఎందుకు కలిశాడు? ఇక్కడ అకౌంట్ లో అక్కడ డబ్బులు దాస్తున్నాడా, అక్కడ అకౌంట్ నుంచి ఇక్కడ తెస్తున్నాడా అని మనం కన్ఫ్యూజ్ అయ్యాం. కాదండి, లండన్ నుంచి అమౌంట్ బ్రెజిల్ కి ట్రాన్స్ఫర్ చేసి బ్రెజిల్ నుంచి సరుకు భారతదేశంలో ఎక్స్పెషల్ గా మా వైజాగ్ కి ల్యాండ్ అయ్యేలా పెట్టుకున్నారు. మామూలుగా అయితే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కంటైనర్ దొరికిందండి. ఎలక్షన్ కోడ్ లేనప్పుడు ఎన్ని కంటైనర్లు వెళ్ళిపోయినాయో. ఈ రోజు వినుకొండ పరిసర ప్రాంతాల్లో గంజాయి సేవించి ఒక 17 ఏళ్ల బాలుడు, 65 ఏళ్ల
ఒక వృద్ధాప్య మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం కాదు, అత్యాచారమే చేశాడు. డ్రగ్లో గంజాయి మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక పని జరిగింది. సో ఇట్లాంటిది నేను ఎంక్వైరీ చేసినప్పుడు అసలు డ్రగ్గు గంజాయి వినుకొండకి ఎలా సప్లై అవుతుందండి అంటే చాలా ఆశ్చర్యం. అంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఈ డ్రగ్ అంతా డెలివరీ అయ్యి రాష్ట్రం అంతటా సీసీ కెమెరాలే పని చేయటం లేదు. ఈ ఒక్కటన్నా పని చేస్తుందంటే మీరు మీ దగ్గరలో ఉండే సీసీ కెమెరాని ఎంక్వైరీ చేసుకోండి. అవసరమైతే మీ బ్యాగే పోయింది, బ్యాగ్ లో 5 లక్షల అమౌంట్ ఉన్నాయి, చూడండి ఆ సీసీ ఫోటేజ్ ఓపెన్ చేస్తే నా బ్యాగ్ ఎవరు తీశారో తెలుస్తుందని మీరు కన్సర్న్ పోలీస్ ఆఫీసర్లను అడగండి. అవునా, ఆ సీసీ ఫోటేజ్ వద్దు కానీ ఆ ముందు దగ్గర కొంచెం ముందుకెళ్తే ఒక షాప్ దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది, అక్కడ పట్టుకుందాం అంటారు. ఇక్కడ ఓపెన్ చేయండి సార్, ఇది పెద్ద టవర్, ఇంత పెద్ద పెద్ద సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కదా, అవి తీయండి, అవి కెమెరాలే కదా అనండి. అవి పనిచేయవు. అది 2019 ప్రమాణ స్వీకారం నుంచి పనిచేయడం మానేసి ఈ సీసీ ఫుటేజ్ లేకుండా కంటైనర్లు డ్రగ్గులు, కల్తీ మందులు తెలంగాణ నుంచి ఆంధ్రాకి, ఆంధ్ర నుంచి చెన్నైకి, అన్ని చోట్లకి వెళ్ళిపోతా ఉన్నాయండి. సో ఇటువంటి పరిస్థితుల్లో 25,000 టన్నుల డ్రగ్స్ దొరకడం నిజంగా రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తుని కాపాడామనండి. అంటే ఇప్పటికే రజనీ గారు, గంజా ఎవరి ప్రేమేమి ఉంది, ఎవరు దీని వెనకాల ఉన్న అసలు తలకాయలు ఎవరు, మీ అనుమానం ఏంటి? సార్, బ్రెజిల్ నుంచి సరుకు ఇక్కడికి రావడానికి బ్రెజిల్ వాళ్ళు అమ్ముతుందేమి ఉప్పుడు రవ్వ, గోధుమ రవ్వ కాదండి. నేను అక్కడ ఎక్కిస్తున్నాను, ఇక్కడ మీరు జాగ్రత్త దించుకోవడానికి. లేకపోతే చేపలు ఏమి కాదండి, ఐస్ గడ్డలు పెట్టి జాగ్రత్త కాపాడుకోండి, చేపలకి ఏమైనా అయితే మాకు సంబంధం లేదు అనడానికి. అక్కడ జరుగుతుంది, పంపిస్తుంది డ్రగ్, కొకైన్, హెరాయిన్, ఇవన్నీ కలిపిన ప్రోడక్ట్స్. సో ఇవి పంపిస్తున్నప్పుడు సార్ మేము అక్కడి నుంచి సరుకు దిగుమతి చేసేటప్పుడు దొరికిపోతే మాకు ఇబ్బంది, ఆ నష్టాన్ని మేము భరించో, మాకంతా టోటల్ అమౌంట్ పంపిస్తేనే మేము ఇస్తామంటే మీకే నష్టం జరగదు. అక్కడ ఉంది మన ప్రభుత్వమే. ప్రతి కంటైనరు చక్కగా మీరు ఎక్కడికి డెలివరీ అయ్యాలో అది చేసేస్తాం, అది మాకు అమ్మేసేయండి అంటూ లండన్ నుంచి అమౌంట్ అక్కడ కొట్టారేమో. ఎందుకంటే ఇదొక్కటే కంటైనర్ అనుకోకండి, ఇది ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి నిఘా పెట్టారు. ఇంకొకటి ఏంటంటే బ్రెజిల్ నుంచి సరుకు ఇక్కడికి వచ్చేటప్పుడు అండి దారిలో మనకి సౌత్ ఆఫ్రికా టచ్ అవుతుంది, అంటే జింబాబే ఏరియా. సో అక్కడ ఎక్కడన్నా పోర్ట్ లో మధ్యలో ఆగి ఫ్యూయల్ కానీ ఫుడ్ కానీ తీసుకుంటారు. కానీ ఇదేంటోనండి, అంటే ఇది మనకి బ్రెజిల్ నుంచి సరుకు తీసుకున్నాం కదా, కానీ జర్మనీకి వెళ్ళి జర్మనీ నుంచి మరి ఆంధ్రాకి వచ్చింది. జర్మనీ అదొక రూట్, మరి అక్కడికి ఎందుకు వెళ్ళిందో అర్థం కాల. కానీ ఇంటర్పోల్ ఆఫీసర్లు కనిపెట్టింది జర్మనీలో ఇక్కడ నుంచి డ్రగ్స్ అది ఆంధ్రాకి రవాణా అవుతున్నాయి, మీరు అక్కడ ఎంక్వైరీ చేసుకోండి, కంటైనర్ దిగేటప్పటికే పట్టుకోండి అంటే ఆంధ్రాలో మఫ్తీలో ఉండే సిబిఐ ఆఫీసర్లు షిప్ దిగడం ఇన్వాయిస్ తో సహా పట్టుకొని సరెండర్ చేసుకున్నారు. ఇది జరిగిందండి. ఇటువంటి వాటిని లా ఆఫ్ ద సీ అంటే ఇంటర్నేషనల్ లా, ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఇంటర్నేషనల్ లా చదివానండి. దానికి సంబంధించి లా ఆఫ్ ద సీకి సంబంధించిన కేసెస్ ఏవైనా ఇలాంటి డిస్ప్యూటెడ్ కానీ, డ్రగ్స్ కానీ, మాదక ద్రవ్యాలు కానీ, వెపన్స్ కానీ, బాంబులు కానీ ఇవన్నీ సరఫరా చేస్తుంటుంటే వీటికి సంబంధించిన ఏమైనా కేసు అయిందనుకోండి, అది ఇంటర్నేషనల్ కోర్టులో, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో అక్కడ ఈ కేసెస్ అన్ని ఎంక్వైరీ చేయబడతాయి. దీనికి ఆంధ్రాకి సంబంధం ఉండదండి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆంధ్రాలో దృఢమైన నమ్మకం కల్పించబట్టే బ్రెజిల్ వాడు సరుకు అమ్మాడు. బ్రెజిల్ వాడికి చెప్పాడు ఆంధ్ర నుంచి గౌరవ A2 విజయసాయి రెడ్డి గారు స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు బ్రెజిల్ ప్రధాని అనుకుంటూ, బ్రెజిల్ కి ప్రెసిడెంట్ ఎవరో ఉంటారు కదండి పాపం, ఆ ప్రెసిడెంట్ కి కంగ్రాచులేషన్స్ చేస్తున్న విజయసాయి రెడ్డి గారు. ఎవరైనా ఒక ఎంపీ స్థాయి వ్యక్తి, ఏదో అందరితో పాటు గుంపుల్లో ఉండే ఒక ఎంపీ, మా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురారా మగడ అంటే సినిమా టికెట్ 100 రూపాయలు చేశాడు. అందరికీ అందుబాటు ధరలో ఉల్లిపాయలు, టమాటాలు, పెట్రోల్ లాగా మన సినిమా టికెట్ ధర. ఇటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఏమన్నా విదేశాంగ మంత్రి అండి? కాదు కదా. మరి ఎందుకని అతనికి కంగ్రాచులేషన్ చేశాడు? బ్రెజిల్ కి ఇతనికి సంబంధాలు ఏంటంటే బ్రెజిల్ కి సంబంధించిన ఒక అధికారి అండి, ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి సురేష్ రెడ్డి అనే వ్యక్తి, అతను అక్కడ ఉన్నారంట. ఆ రెడ్డి ఈ విజయసాయి రెడ్డికి జాంగజిక్టి. సో తద్వారా అక్కడి నుంచి హెరాయిన్, కొకైన్, డ్రగ్స్ ఇవన్నీ ఇక్కడికి సరఫరా చేస్తున్నారా ఏమో, ఏమైనా కావచ్చు. మీరు గమనిస్తే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా మొట్టమొదటి ప్రెస్ మీట్ అంటే విశాఖపట్నం నుంచి విజయసాయి రెడ్డి A2 గారే ఇచ్చారు. ఇది గుండెపోటు, చాలా ప్రగాఢ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము. వివేకానంద రెడ్డి గారి మరణం రాష్ట్రానికి ఏంటంటో కొన్ని అద్భుతమైన తెలుగు పదాలు వాడేశారండి విజయసాయి రెడ్డి గారు. అయితే అది అక్కడే ఋషికొండ ప్యాలెస్ కడుతుంది, అక్కడే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రమాణ స్వీకారం చేస్తానంటుంది అక్కడి నుంచే. ఏముందా వైజాగ్ లో, ఏం చేస్తున్నారు?
రిషికొండలో విల్లా కట్టడానికి పెద్ద మార్కెట్లు కట్టారు, కంటైనర్ విల్లా లోపలికి వెళ్ళిపోవడానికి అండి. అక్కడ ఇంకొక రోడ్డు కూడా వేసేసుకున్నారండి. మాకు అసలు ఏంటో ఈ రోజుకి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చూద్దామన్నా చూసే అవకాశం లేకుండా పెద్ద మార్కెట్లు కట్టి ఇదే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇక్కడి నుంచే పరిపాలన అన్నారు. ఆఖరికి ఆ రోజారెడ్డితో పాపం రిబ్బన్ కట్ చేశారు టూరిస్ట్ హోటల్ అని, లేకపోతే పర్యాటక శాఖ అని. అదే రకంగా మీరు గమనిస్తే గతంలో కూడా కాకినాడ పోర్ట్ నుంచి కూడా ఒక టాల్కమ్ పౌడర్ అనే పేరుతో మాదక ద్రవ్యాలు ఇంపోర్ట్ జరుగుతున్న టైంలో కూడా పట్టుకుంటే 21,000 కోట్లు స్కామ్ జరిగింది. అది కూడా కాకినాడ పోర్ట్. అప్పుడు కూడా కొంతమంది రాజకీయ నాయకులు ముసుగు. గతంలో కూడా మీరు గమనిస్తే దినేష్ రెడ్డి అని తెలంగాణ డీజీపీ అసలు మా రాష్ట్రానికి గంజా విచ్చలవిడిగా వస్తుంది, ఎక్కడి నుంచి అని ఎంక్వైరీ చేసి ఆంధ్ర రాష్ట్రంలో నిఘా పెడితే వైజాగ్ పరిసర ప్రాంతాల్లో గంజా ఎక్స్పోర్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి అన్ని చాట్లకి సరఫరా అవుతుంది, ఆ పంట ఇక్కడి నుంచే పండిస్తున్నారా లేకపోతే ఎక్స్పోర్ట్ ఇక్కడి నుంచి అని కనుక్కుంటే అప్పట్లో రోల్ మోడల్ గౌతమ్ సేవక్ గారు నిద్రపోయారు. మరి నిద్రపోతున్నాడండి పక్క రాష్ట్ర డీజీపీ కనుక్కునే వరకు ఈ రాష్ట్ర డీజీపీ. అదే రకంగా ఈ రోజు డ్రగ్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది, 25,000 టన్నులు. సిగ్గుపోతుంది పక్క రాష్ట్రాలు. ఇంత ప్యాకెట్ దొరికితే సచిన్ టెండూల్కర్ కూతురికి సంబంధం, కొడుక్కి సంబంధం అంటూ, లేకపోతే సంజయ్ సంబంధం ఉన్నట్టు, లేకపోతే ఇంకొక హిందీ హీరోకి విలన్ కి సంబంధం ఉన్నట్టు పెద్ద సీన్లు తీసేస్తారు కదా. ఇంత పెద్ద డ్రగ్స్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయంటే ఎవరు నిరికించాలండి? నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కనుక దిగితే దీని కర్త కర్మ క్రియని కూకటి వేళ్లతో బయటికి లాగుతున్నాడు. ఈ కేసుకి బెయిల్ రావాలన్న, చిన్న ప్యాకెట్ దొరికిన బెయిల్ రావాలంటే కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఇన్ని వేల టన్నుల డ్రగ్స్ ఆంధ్రాలో దొరకడం ఏంటి? దీనికి రాజకీయ ముసుగు లేకపోతే ఇంత కంటైనర్ రాష్ట్రానికి రవాణా అవడం ఏంటి? ఎంత ధీమా అప్పచెప్తే గానీ బ్రెజిల్ వాడు సరికేయడండి. మేము చూసుకుంటాం, మాది ప్రభుత్వం అనే హామీ ఇవ్వకపోతే బ్రెజిల్ నుంచి సరికేస్తాడా? బ్రెజిల్ ప్రెసిడెంట్ కి విజయసాయి రెడ్డి గారు కంగ్రాచులేషన్స్ చెప్పడం ఏంటండి? ఇక రాష్ట్రంలో యువతను విజయసాయి రెడ్డి గారి పాత్ర 100% ఉంది కాబట్టే ఇది ఇంత ధైర్యంగా వచ్చిందంటారు, అంతేనా రజనీ గారు? 100%. సిబిఐ తనిఖీలు చేసేటప్పుడు అక్కడ పోర్టులో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులు సహకరించలేదని సిబిఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. సో ఆ ధీమాతోనేనా అంటారా? సార్ 16వ తారీఖు సరుకొస్తే 20-21 వరకు బయటికి రానివ్వకుండా ఆపేసినటువంటి కొంతమంది అధికారులు. ఇక సిబిఐ ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పని చేపిస్తున్నారంటే విశ్వభారతి హాస్పిటల్ లోపలికి కూడా కోపకుండా సిబిఐ నిర్బంధించారు. సిబిఐ రామ్ సింగ్ గారి మీద కేసు వేస్తే పాపం రామ్ సింగ్ గారే హైకోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ లాంటివి తెచ్చుకున్న పరిస్థితి. ఇటువంటి విషయాల్లో సిబిఐని ఇప్పటి వరకు ఆట ఆడించారు. ఇక సిబిఐ ఆట ఆడడం బిగిన్ చేస్తే ఎలా ఉంటుంది? ఈడీ కేసులో కవిత గారిని ఎత్తారు చూడండి, మన జగన్మోహన్ రెడ్డి గారి భాష. నేను లండన్ లో ఉంటే ఆయన ఎత్తారు అన్నారు. నువ్వు లండన్ ఎందుకు వెళ్ళావో, లండన్ నుంచి ఎవరెవరికి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసావో, ఆంధ్ర రాష్ట్రానికి డ్రగ్ ఎందుకు వచ్చిందో, జర్మన్ ఇంటర్పోల్ ఆఫీసర్లు ఎందుకు కనిపెట్టారో, బ్రెజిల్ కి విజయసాయి రెడ్డి గారికి ఉండే సత్సంబంధాలు ఏంటో మొత్తం వెలుగులోకి తీస్తే దావూద్ ఇబ్రాహీం నాకు తెలుసు అన్నటువంటి రామ్ గోపాల్ వర్మతో సన్నిహిత సంబంధాలు కలిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అండర్ వరల్డ్ కవరేజ్ ఆపరేషన్ కి కర్త కర్మ క్రియ ఎవరు? ఇవి అందరు వెలుగులోకి వస్తారండి. ఏటు వస్తాడు, విజయసాయి రెడ్డి వస్తారు, రామ్ గోపాల్ వర్మ వస్తారు, వీళ్ళందరూ వస్తారు. పాప రామ్ గోపాల్ వర్మ ఎందుకు లాగామంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఉండే సత్సంబంధాలే కాకుండా నాకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రాహీం తెలుసు అంటూ తొడలు కొట్టుకుంటూ చెప్తాడు. ఇవంతా వాళ్ళ వల్లే సాధ్యం అవుతుందండి. ఇంత డ్రగ్స్ అటు ఇటు అవ్వాలంటే అండర్ వరల్డ్ డాన్ అని ఉండాలి. సో మొత్తాన్ని ఎత్తి లోపలేస్తే వ్యూహం 1 వాళ్ళు రిలీజ్ చేశారు చూడండి, వ్యూహం 2 ఇప్పుడు రిలీజ్ అవుతుందండి. చూద్దాం మేడం, డ్రగ్స్ కంటైనర్కి సంబంధించి పూర్తి వాస్తవాలు, అసలు నిజాలన్నీ కూడా బయటికి రావాలి. దీని వెనకాల ఎవరున్నారో, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్లో ఆ బండారం మొత్తం బయటపడాలి. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.